మళ్ళీ మేము రావాలి కదా, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వస్తాను. నీకు తోడ నీ పక్కన ఎవరో ఉన్నారు. నువ్వు తమ్ముడు మామూలుగా రండి. అవును, అందుకంటే మేము ఇద్దరం వస్తాం. తీసుకెళ్ళాను, సత్యాన్ని తీసుకెళ్ళాను, ఈ ఆడ సత్యాన్ని తీసుకెళ్ళాను, మగ సత్యాన్ని తీసుకెళ్ళాను. నా ఫ్రెండ్ సత్యాన్ని తీసుకెళ్ళా, మీరు ఈ సత్యం అనుకుంటారు, ఈ సత్యాన్ని తీసుకెళ్ళాను. అట్లా అనుకుంటా క్లారిటీగా. అయితే చూస్తున్నారు కదండి అక్కడ రమ్మన్నాను. ఎప్పుడు వస్తారు నువ్వు తమ్ముడు రండి? నాకు ఎప్పటి నుంచో చెప్పిందండి అక్క రమ్మనేసి, మాస్టర్తో ఉన్నప్పుడే చెప్పింది. కాకపోతే నాకు సాధ్యపడలేదు అనమాట. రోజు షూటింగ్ వెళ్ళిపోతాడండి. అసలు ఎంత డబ్బు అంటే అన్ని కట్లే ఫ్రిడ్జ్ నింపుతున్నాడు. రూపాయి దానధర్మం చేయండి. ఇదిగో వచ్చినాడు మాత్రం ఇల్లు పెడతాడు, ఒక అట్టుబడి చేతిలో పెడతాడు, ఒక స్వీట్ చేతిలో పెడతాడు. నీకు ఇది నేను చెప్పాను కదా, ఎంత డైట్ కంట్రోల్. ఎంత పడుతుందండి? ఒక 5 రూపాయలు కాదు. ఆ స్వీట్ ఎంత పడుతుంది? 5 రూపాయలు. ఆ 10 రూపాయల ఖర్చుకి ఇన్ని నాటకాలు ఆడతాడు. కాదండి, ఇప్పుడు ఒక అందుకే ఆప్షన్ పెట్టానండి. 50 రూపాయల షార్ట్ సీరియల్, అది ఇదైతే 300. ఏంటి తమ్ముడు మళ్ళీ అన్నాడు. బయట వాళ్ళకి అయితే 500 వీడియో, షార్ట్కి 300. షార్ట్ అంటే ఇవ్వండి, అదే అంటున్నాను. మళ్ళీ కామెంట్లు పెడతారు, ఇవి షార్ట్ మళ్ళీ 50 రూపాయలకి అలా షార్ట్లు అండి. చూస్తున్నారు కదండి అక్క దగ్గర ఏమున్నదండి, అలాగే బేడగా పెడతారు. ఒకవేళ అలాంటి పెట్టిన ఆ కర్మ మీకే. నన్ను మోసం చేసిన వాళ్ళు, ఒకడు అరటెకలో చచ్చిపోయాడు, 2 గోతులోకి వెళ్ళిపోయాడు, 3ఓడు చచ్చిపోయాడు, 4వ ఓడు ఊరులు చేస్తున్నాడు కాబట్టి వాడు ఇంకా బతికిపోయి బట్ట కడుతున్నాడు. చూద్దాం. ఇంకొకడు నన్ను కొట్టించినోడు కూడా అనారోగ్యంతో అక్కడక్కడక్కడ ఏడుస్తున్నాడు, వాడికి కూడా శిక్ష పడుతుంది. కానీ సావద్దండి, వాళ్ళకి కర్మ వాళ్ళే అనుభవించాలి భూమి మీద ఉండి అని నేను అంటున్నాను. మోసం చేసిన వాళ్ళు అంటున్నాను, మంచి వాళ్ళు నేను ఏమంటున్నాను. లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఆయువారోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ కూడా మానిటైజ్ పడిందండి. $100 వచ్చాక ఎంత పడుతుంది మీకు నేను చెప్తాను. ఎంతో పడక్కలేదు, నాకు ఒక 10,000 పడితే చాలండి. సూపర్ అండి. రెంట్ కడతాను అంతే, తింటాను. మీకు ఏమైందండి? 1,80,000 వస్తాయి మీ ఛానల్. ఏమన్నా పాపులర్ గా అంత ఫాస్ట్ వెళ్ళిపోతాయి? ఏది 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నాకు ఎక్కడ పేమెంట్ పట్టంతో దెబ్బకు తినేసాడు. అక్క వీడియో పెట్టడం ఆలస్యం, వీసా ఓ పుల్లలు ఏమంటారు, కుప్పలు డబ్బులు వచ్చినాయి, నాకు వచ్చినాయా? ఇప్పుడు పట్టండి. ఇంకోటి పెట్టుకున్నానండి మొన్న, OnePlus ఫోన్ తెప్పిస్తారు 50,000. దాంట్లో 3 ఛానల్ ఉన్నాయి, 80,000 ఉన్నాయి. ఉష్ మానిటైజ్ పట్టింది ఉష్. అది లాగు పెడితే మనం కొట్టుకుంటే మన ఛానల్ వస్తుందంటే నాకు లాగు మర్చిపోయాను. ఇప్పుడు బుక్లో రాసుకున్నాను. నీకు లాగులు ఏమి లేవండి, రాసుకున్నాను. ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి విషయాలు ఇంపార్టెంట్ రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసుకున్నానండి. అప్పుడు కూడా ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉన్నామంటే, ఒక ఆవిడ నన్ను బట్టలు తీసుకొని 10,000 ఇచ్చారండి. శరణ్ బాబుకి పరిచయం ఆ మేడము నాకు ఇచ్చారు. శరణ్ బాబుని బట్టలు తీసుకోమన్నారు. శరణ్ బాబు కూడా బట్టలు తీసుకున్నాడు. అప్పుడు నేను అన్న టీవీ తీసుకోమంటే వద్దు, వాళ్ళు బట్టలే తీసుకోమన్నదని బట్టలు తీసుకున్నాను. 5 జతలు నాకు అవసరం ఉంటారు. 10,000 డ్రెస్సులు నేను కోటీశ్వరాలండి. 5,000 బట్టలు తీసుకుంటాను, 10,000. ఇప్పుడు ఆవిడ ఏమన్నారు, రాజులందరూ కలిపి 5,000 ఇస్తాము అని అన్నారు. కానీ ఇప్పుడు వరకు కూడా నాకు వేయలేదండి. నేను అంతా టామ్ చేసేసాను. ఆవిడ 5,000 ఇస్తున్నారు ఏమీ లేదండి. మరి ఏ పరిస్థితిలో ఆవిడ మానేస్తారో నాకు తెలియదు. ఒకవేళ ఈ వీడియో చూసుంటే కనుక నాకు అందరూ కలిపి 5,000 వేస్తారన్నారు. ఇష్టమైతే వేయండి, కష్టంగా ఉంటే మానేయండి. నేనైతే ఏమి బలవంతం చేయండి. సరేనండి, అదండి. చాలా నాయన ఇంటికి వెళ్ళాలి నాయన. అదే చూస్తున్నారు కదండి, అక్క స్టోరీ అంతా చాలా ఓపెన్ గా చెప్పిందండి. ఇప్పుడు జరుగుతున్నది, జరగబోయేది అన్ని చెప్పేసింది అనమాట. ప్రస్తుతానికైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇందులో డైలీ షూట్కి వెళ్ళటం కానీ, బాడీ ఫిట్నెస్ కానీ అంతా కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి. డైలీ షూట్స్కి వెళ్తున్నారు, దేవుడి పుణ్యాన్ని అంత హ్యాపీగా అనమాట. లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు. సో మనం ఇలానే కష్టపడుతున్నాను, ఫలితం దక్కట్లేదు అంతే. కానీ సీరియల్ వచ్చే శుభాలు 2 అయితే జరిగినాయి. ఓకే, సంతోషం. ఇంకా మంచి జరగాలని ఇది పడిందండి. ఆ సీతారాం రూమ్ మార్చేస్తున్నాను, మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. సరేనండి, ఏప్రిల్ నెల అండి, ఇది మీరు ఆలోచించుకోండి. అంటే తొందరలో పప్పన్నం ఉంది మాకు. పప్పన్న కదా, బిర్యానీ పప్పన్నం పాత రోజు. అంటే మీరు మటన్ పెడదాం అనుకుంటే చికెన్ పెడదాం అనుకుంటారా? మటనే, చికెన్ పెడతాం. ఏమోనండి, మీరు మళ్ళీ దీంట్లో కూడా పొదుపు అంటే మళ్ళీ బావగారు ఖర్చు పెట్టడానికి. పొదుపు అనుకోండి, నువ్వు ఓకేనా? సరేనండి, చూస్తున్నారు కదండి జోష్ ఛానల్. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.